వైసీపీలో ఉన్నంత వరకు టీడీపీని జనసేనని తిట్టిన శ్రీనివాసులు గారు, వ్యతిరేకంగా పనిచేసిన శ్రీనివాసులు గారు ఎన్నికల ముందు చిత్తూరులో టికెట్ లేదనేసి జనసేనలోకి వస్తే అప్పటి వరకు కూడా అధికార పక్షంపై నోరు బరేసుకొని కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడ్డ కిరణ్ రాయల్ను కాదని ఆర్ఎన్ శ్రీనివాసుల్ని తెర మీదకి తెచ్చారు. ఇక భవిష్యత్తులో ఏం చూస్తారంటారు? ఒకటి సార్, ఇక్కడ డబ్బు పనిచేసిందా, కిరణ్ రాయల్ యొక్క పవర్ పనిచేసిందా? జగన్మోహన్ వ్యతిరేకత పనిచేసి జగన్ని ఓడించాలి, ఆర్థిక బలము కావాలి. తిరుపతిలో ఉన్న పరిస్థితుల్లో టీడీపీ సీటు జనసేన సీటు కొట్లాడుక సమయంలో ఆరణి శ్రీనివాసులు గారికి చిరంజీవి గారితో ఉన్న సత్సంబంధాలు కొంచెం బాగున్నాయి. ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు చేశాడు ఇక్కడ ఆయన. కాబట్టి ఆయన ఇక్కడ తిరుపతికి రావడానికి కారణం కూడా మీకు షాకింగ్ చెప్పిన, ఆయన జనసేన పార్టీ తీసుకెళ్ళింది నేనే. ఎవరిని? ఆరణి శ్రీనివాసుల్ని తీసుకెళ్ళి మీరు ఇప్పుడు పాము ముంగిసలా కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకోలేము సార్. రాజకీయాలు ఏమవుతుందంటే ఎవరికైనా ఈగో ఒకటి ఉంటుంది, సెల్ఫ్ డ్యామేజ్ ఉంటుంది, భయపడతారు కొన్ని రాజకీయాల్లో. ఇతని వల్ల మనకి ఇబ్బంది ఏమవుతుంది, ఏమో అని ఎంతవరమైనా పోతుంది. ఏమో అని ఎంతో, ఇప్పుడు నాగరాజు గారితో ఇంటర్వ్యూ చేస్తాను, ఏమో అడుగుతాడు, ఏమో ఏడుకోబోతుంది, ఇంతే అడుగుతాడంటే ఏం కాదు. కిరణ్ రాయల్తో ఏమో ఫ్యూచర్లో ఏమన్నా ఆలోచన ఆయనకు ఉందేమో నాకే తెలియదు. ఎందుకంటే ఆయన నా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, జనసేన పార్టీలో చేరాలన్నప్పుడు నేను హైదరాబాద్ తీసుకెళ్ళి, నేను లోపల కూడా పోకుండా బయట కారులో కూర్చొని ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పంపించి ఆయన కండు వేసుకొని బయట వచ్చాక మీడియాకి నేనే ఇచ్చా. వైసీపీ ఆయన పంపించారు లోపలికి చెప్తానండి. అపాయింట్మెంట్ పెట్టాం ఆల్రెడీ అక్కడ. అపాయింట్మెంట్ పెట్టి మీరు లేకోకుండా ఆయనకు ఒకటే అంటే అప్పటికే చెప్పాం, ఆర్ఎన్ శ్రీనివాస్ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి జనసేన పార్టీలో ఒక వైసీపీ నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యే వస్తున్నాడు కదా, ఆ గర్వకారణం మనకు ఉండిపోతుంది అనేసి ఆయన. మీరు వెళ్ళాలి కదా లోపలికి. ఆల్రెడీ నలుగురికి అపాయింట్మెంట్ కలవలేదా? నలుగురికి అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు నలుగురు ఇచ్చారు. నేను పోవడం ముఖ్యం కాదు, ఆయన పార్టీలో చేరడం ముఖ్యం నాకు.